Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 55, verse 3. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలోనిది. I'll make an everlasting covenant with you. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. In chapter 55 of Isaiah, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో the Lord is inviting people unto himself. దేవుడు తన ప్రజలను తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. This morning, let us look at the first 3 verses of Isaiah 55. ఈ ఉదయము మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలు చూద్దాం. Let us ask 3 questions. 3 ప్రశ్నలు అడుగుకుందాం. Number 1, 1, who are invited? ఎవరు ఆహ్వానించబడ్డారు? Secondly, రెండవది, what are they offered? వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుంది? Thirdly, మూడవది, what are they told to do in order to get it? అది పొందుకోవడానికి వాళ్ళకి ఏమి చెయ్యమని చెప్పబడింది. Yeah, quickly in this limited time we are going to see these 3 questions. ఉన్న ఈ కొద్ది సమయంలో మనం త్వరగా ఈ 3 ప్రశ్నలకు జవాబు చూద్దాం. Number 1, మొదటి ప్రశ్న, who are invited? ఎవరు ఆహ్వానించబడ్డారు? When we read the first verse, మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు we can see that 2 kinds of people are invited. ఇక్కడ 2 రకాల ప్రజలు ఆహ్వానించబడినట్టుగా చూస్తున్నాం. The first kind of people are the thirsty ones who cannot pay for what they need. మొదటి రకము ప్రజలు ఇక్కడ తప్పిగొనిన వాళ్ళు పొందుకున్న దానికి ఏమీ చెల్లించలేరు. Notice 2 things here. ఇక్కడ 2 సంగతులు గమనించండి. One is they are thirsty. ఒకటి, వారు దప్పిగొని ఉన్నారు. Secondly, they cannot pay. రెండవది, వాళ్ళు ఏమీ దానికి చెల్లించలేరు. You may be like this morning. ఈ ఉదయం బహుశా మీరు కూడా అలాగున్నారేమో. There is a great thirst in your heart, but it is not, reigned for a long time. Like that this morning. ఈ ఉదయకాల సమయము బహుశా మీ హృదయంలో కూడా గొప్ప దప్పిక ఉండుంటుంది. There is a great thirst in your heart. మీ హృదయంలో గొప్ప దప్పిక ఉంది. Your hope, but because it is not rained for a long time, your hopes are drying up. మరి ఆ దప్పిక తీర్చబడట్లేదు కాబట్టి మీ ఆశ అంతా కూడా అక్కడ కృంగిపోతుంది. And everything that is good is out of your reach. మంచిదనేది ఏదైతే ఉందో అది మీకు అందనంత దూరంగా అయిపోయింది. No money, డబ్బు లేదు, no strength, బలము లేదు, but at least a longing and thirst are there. అయితే కనీసము కొంచెం ఎదురు చూపు, అలాగే ఈ దప్పిక అనేది అయితే ఉంది. Then what God is saying here? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? You are just the person whom I am after. ఇదిగో నీ వెనకాల నిన్ను వెతుకుతున్న నీలాంటి వ్యక్తిని వెతుకుతున్నాను, నీవే నాకు కావాలి He is అంటే inviting you to come to him. దేవుడు నిన్ను ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. Though you don't have the needed money or resources. నీ దగ్గర అసలు వనరులే లేవు, కావాల్సిన డబ్బు కూడా లేనప్పటికీ So he is inviting you. ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. Why? ఎందుకు? By seeing your desire and the thirst. ఎందుకంటే నీలో ఉన్న ఆ ఆశ, ఆ దప్పికను చూసి. And the second kind of people in verse 2. ఈ 2వ వచనంలో ఉన్న 2వ రకమైన ప్రజలు ఎవరంటే, God is speaking about someone who has money and strength to labor. ఇక్కడ దేవుడు వారి దగ్గర డబ్బు ఉంది, అంతేకాకుండా పని చేయడానికి కావాల్సిన బలము, శక్తి కూడా ఉంది. See, the first kind of person is spiritually bankrupt and knows it is so thirsty. చూడండి, మొదటి రకమైన వ్యక్తి ఎవరు అంటే తన ఆత్మీయంగా అంతా కోల్పోయి అందుకనే దానికి దప్పిక కలిగి ఉన్నాడు. They are thirsty but penniless. వాళ్ళకి దప్పిక ఉంది కానీ వాళ్ళ దగ్గర ఏం డబ్బు లేదు. But the second kind of persons are, అయితే ఇక్కడ 2వ రకం ప్రజలు ఎవరంటే they are having money and they are spending it. వాళ్ళకి డబ్బు ఉంది, దాని ఖర్చు కూడా చేస్తున్నారు. They have strength and they are laboring. వాళ్ళ దగ్గర బలము ఉంది, ఆ బలము కొద్ది పని కూడా చేస్తున్నారు. But what is the result? కానీ దాని ప్రతిఫలం ఏంటి? Frustration. దానికంతా విసిగిపోతున్నారు. He is not like the other person who is burnt out and at the end of the rope. He is not like that. అయితే ఇక్కడ మొదటి వ్యక్తి ఏ రీతంగా అయితే అలసిపోయినట్టుగా పరిస్థితిలో ఉంటున్నాడో, ఈ 2వ రకం వ్యక్తి అలాగైతే లేడు గాని This man is still spending. ఈ వ్యక్తి ఇంకా తన దగ్గర ఉన్నది ఖర్చు He చేస్తున్నాడు. is working. ఆయన పని చేస్తున్నాడు, He is dreaming. ఆయన కలలు కంటున్నాడు, He is searching and experimenting. ఆయన అన్ని వెతుకుతూ ఉన్నాడు, ప్రతిదాని గురించి పరిశోధిస్తున్నాడు. He is going to different job. వేరు వేరు ఉద్యోగాలకు He is వెళ్తున్నాడు, going to different city. వేరు వేరు పట్టణాలకు వెళ్తూ He ఉన్నాడు, is purchasing different cars and houses. ఎన్నో కార్లు గాని ఇల్లు గాని కొనుక్కుంటూ He is ఉన్నాడు, starting different businesses. ఆయన ఇవే
వ్యాపారాలు ఆరంభిస్తూ He ఉన్నాడు, is laboring, తను ఒక పని చేస్తున్నాడు, but of no use. కానీ దానికి ప్రతిఫలం ఏమీ లేదు. So these two kinds of people are invited by the Lord. ఇటువంటి రెండు రకాల ప్రజలను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. Many of us belongs to one of these categories. మనలో ఉన్న చాలా మందిమి ఈ రెండు వ్యక్తులు ఏదో ఒక వ్యక్తి లాంటి వారమే. Thirsty and penniless. మనము దప్పికొని ఉన్నాం కానీ మన దగ్గర ఏం డబ్బు లేదు. Secondly, laboring and not satisfied. రెండవదేమో మనం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం కానీ తృప్తి లేదు. Now the second question is, ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, what are we offered? మనకి ఏమి ఇవ్వబడుతుంది, అందించబడుతుంది? The answer can be seen in 3 steps. దానికి జవాబు 3 మెట్లలో చూడొచ్చు. Number 1, మొదటిది in verse 1, మొదటి వచనంలో the benefits are pictured for us in verse 1. మొదటి వచనములో మనము పొందుకునే సంగతులన్నీ ఇక్కడ కూడా రాయబడి ఉన్నాయి. Secondly, రెండవది in verse 2, రెండవ వచనములో the quality and quantity of these benefits are mentioned. వాటి మోతాదు ఏంటో, వాటి నాణ్యత ఏంటో, వాటి విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడి In ఉన్నాయి. verse 3, మూడవ వచనంలో the reality behind these is described. వీటి వెనకాల ఉన్న వాస్తవికత ఏంటో, నిజమేంటో కూడా ఇక్కడ వివరించబడింది. Now see the benefits. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు చూడండి. We are offered water, milk and wine. ఇక్కడ మనకి ద్రాక్షారసము, నీరు, అలాగే పాలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. Water corresponds to the need for refreshment. నీళ్లు అవి మనల్ని తాజాపరిచే విషయం గురించి చెప్తుంది. David says in Psalm 23 verses 2 and 3. 23వ కీర్తన మొదటి 2 వచనాల్లో దావీదు అంటున్నాడు, He leads me beside still waters. He restores my soul. That is, he refreshes my soul. ఆయన నన్ను పచ్చిగల చోట్ల నడిపించుచున్నాడు, Still waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, He restores my soul. నా ప్రాణమును ఆయన సేదదీర్చుచున్నాడు. This morning, ఈ ఉదయకాలం God invites you to receive refreshment. దేవుడు ఇటువంటి మంచి తాజాదనము పొందుకోవాలని దేవుడు మిమ్మల్ని He ఆహ్వానిస్తున్నాడు. want to restore you. మిమ్మల్ని దేవుడు తిరిగి సమకూర్చగోరుతున్నాడు. He want to revive you and a new beginning. ఆయన మిమ్మల్ని పురికొల్పి ఒక నూతన ఆరంభం ఇవ్వగోరుతున్నాడు. Secondly, రెండవది, milk corresponds to the need of ongoing nourishment. పాలు లేకపోతే తెలుగులో భోజనము అని ఉంది కదా, ఇది మనకి ఎల్లప్పుడూ మనకి అవసరమైన పోషకాహారము. A little baby needs milk to grow day by day. ఒక చిన్న బిడ్డ ప్రతిరోజు ఎదగడానికి పాలు కావాలి. So God invites you not only to come alive with water, మీరు నీళ్లు తాగి ఎంతో తాజాపరచబడి రావడమే కాదు, but He also desiring you to be stable and with strong milk. అంతేకాకుండా తను చక్కని భోజనము పాలతోటి మీరు చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాడు. Thirdly, మూడవది, wine corresponds to the need of exhilaration or to make you joyful. ద్రాక్షారసం అనేది మీరు ఆనందించేవారుగా ఉండాలి అన్నదాన్ని చూపిస్తుంది. So God wants to provide 3 things. ఇక్కడ దేవుడు 3 సంగతులు మీకు ఇవ్వగోరుతున్నాడు. Refreshment, మీరు తాజాగా ఉండాలని, nourishment మీకు కావాల్సిన పోషకాహారము, and exhilaration freely, that is ఉచితంగా మీరు ఆనందించేగా ఉండాలని. when we talk about the quantity and quality of these benefits, అయితే ఈ పొందుకునే విషయాల యొక్క మోతాదు ఎంత, దాని నాణ్యత ఎంత అని చూస్తే we come across the words in verse 2, they are good and rich food, that is fatness. ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తున్నాము, అవి సంతృష్టి కలుగజేస్తున్నాయి, అవి మంచివి అని చూస్తున్నాం, మంచి పదార్థములు. It means దాని అర్థము it means a lot of it quantity wise. అది చాలా ఎక్కువ, అంటే దాని మోతాదు చాలా ఎక్కువ అని. All the 3, that is water, milk and wine, are good and plentiful. నీళ్లు, భోజనము, ఈ ద్రాక్షరసము అది మంచిది, అంతేకాకుండా సమృద్ధిగా ఉంది. In John 4:14, యోహాను 4:14లో see what we read there. అక్కడ మనం ఏం చూస్తున్నామో చదవండి. Whoever drinks of the water that I will give him will never be thirsty again. The water that I will give him will become in him a spring of water welling up to eternal life. 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. So this is the second thing. చూడండి, ఇది రెండో సంగతి. Thirdly, మూడవది, what are we told to do to get these benefits? ఈ విషయాలన్నీ కూడా మనం పొందుకోవడానికి
మనం ఏమి చెయ్యాలని చెప్పబడుతూ ఉన్నాం? In a simple way, మీకు సాధారణంగా చెప్పాలంటే, it is just to come and enjoy. సులభమైన రీతిలో చెప్పాలంటే మీరు వచ్చి మీరు అనుభవించండి అనేది. So if you are distant from God, you need to come near. You have to draw near. ఒకవేళ దేవుని నుంచి మీరు దూరంగా ఉంటే మీరు దేవునికి సమీపంగా రావాలి. If you have eaten, delight yourself in the Lord. ఒకవేళ మీరు భుజించిన వారైతే దేవునిలో మీరు ఆనందించండి. So with such, అందుకని అటువంటి విషయాలతోటి, and as it is written in 55:3, that is the verse for our meditation today. ఈ రోజు మనం ధ్యానించుకుంటున్న వచనము 55:3లో రాయబడినట్టుగా, With these things the Lord wants to make an everlasting covenant. ఈ విషయాలన్నిటితో పాటు దేవుడు మీతో నిత్య నిబంధన చేయగోరుతున్నాడు. Such people can enjoy what we call the sure mercies of David. అటువంటి ప్రజలందరూ కూడా దావీదునకు చూపించిన శాశ్వత కృప వారు కూడా అనుభవించేవారుగా We ఉంటారు. all know David's life was filled with the mercies of God. మనందరికీ తెలుసు దేవుని జీవితం అంతా కూడా దేవుని యొక్క కృపతోటి నింపబడింది. దావీదు జీవితం అంతా దేవుని యొక్క కృపతో నింపబడింది. And who can imagine that a neglected shepherd boy becoming a great king in Israel? చూడండి, పట్టించుకొని ఒక గొర్రెల కాపరి ఆయన ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా అవుతారని ఎవరు ఊహించగలరు? Many great titles David was given. దావీదుకి ఎన్నో గొప్ప గొప్ప బిరుదులు కూడా He ఇవ్వబడ్డాయి. was a man after God's own heart. ఆయన దేవునికి హృదయానుసారుడు, The sweet psalmist of Israel, ఆయన మధుర గాయకుడు, and a man of war, ఆయన యుద్ధాలలో శూరుడు, and he is the light of Israel. ఆయన ఇశ్రాయేలుకి వెలుగుగా ఉన్నాడు, దీపముగా And ఉన్నాడు. so on, so many titles. ఇలాగా అనేకమైన బిరుదులు ఆయనకి ఇవ్వబడ్డాయి. Oh, what a mercy of God. దేవుని కృప కనికరం ఎంత ఉందో చూడండి. Even you and I, when we come to Jesus Christ and eat and drink of him, can enjoy all these benefits. మీరు నేను కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను భుజించి ఆయనను పానము చేస్తామో అప్పుడు ఇటువంటి మేళ్ళన్నీ కూడా మనం కూడా పొందుకునే వారంగా So, dear ఉంటాం. brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, dear friends, మా స్నేహితులారా, this morning are you thirsty? ఈ ఉదయకాలం మీరు దప్పికొని ఉన్నారా? Are you feeling empty in your life? మీ జీవితంలో మీరు ఎంతో ఖాళీగా అనుకుంటున్నారా? You don't know how to get satisfaction. ఎలాగ సంతృప్తి చెందాలో తెలియకుండా ఉన్నారా? Today's passage speaks of the free gift of salvation. నేటి భాగము మనకి ఉచితంగా ఇవ్వబడే రక్షణ గురించి It మాట్లాడుతుంది. speaks of the eternal satisfaction in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనం పొందుకునే నిత్యమైన సంతృప్తి గురించి Why మాట్లాడుతుంది. can't you come to him? మరి ఆయన దగ్గరికి ఎందుకు రాకూడదు? Be satisfied with him now and for eternity. ఆయనతో పాటు ఇప్పుడు నిత్యత్వం వరకు కూడా తృప్తి చెందడానికి రండి. You are thirsty. మీరు దప్పికొని ఉన్నారు, There is no money. కానీ డబ్బు లేదు. You are having money, మీకు డబ్బు ఉంది, but laboring no satisfaction. ఎంతో పని చేసి కష్టపడుతున్నారు కానీ తృప్తి లేదు. Come to him. దేవుని దగ్గరికి రండి. Water, నీళ్లు, milk and wine are available పాలు, భోజనం, లేకపోతే ద్రాక్షారసము అక్కడ అందుబాటులో ఉన్నాయి. and plentiful. అది ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. Be joyful with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతోటి మీరు ఆనందంగా ఉండండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what a love you are having. మీ ఎంత ప్రేమ కలిగిన వారయ్యా. Though we are penniless, O Lord, thou want to quench our thirst. మా దగ్గర ఏ డబ్బు లేనప్పటికీ మీరు మా దప్పిక తీర్చగోరుతున్నారు. When we are laboring, thou want to give us rest and joy. మేము కష్టపడుతున్నప్పుడు మీరు మాకు విశ్రాంతి, ఆనందాన్ని ఇవ్వగోరుతున్నారు. Oh, a global invitation is given. ఓ, అందరికీ ఏదో ఆహ్వానం ఇవ్వబడుతుంది. Clarion call is given. ఎంతో చక్కని స్పష్టమైన పిలుపు Come ఇవ్వబడుతుంది. unto you and be satisfied. మీ వద్దకి వచ్చి సంతృప్తి చెందాలని పిలుస్తున్నారు. Plentiful water, ఎంత విస్తారమైన సమృద్ధి అయిన plentiful నీళ్లు, milk and wine సమృద్ధి అయిన పాలు, భోజనము, ద్రాక్షారసము, to refresh us, మమ్మల్ని to తాజాపరచడానికి, restore us, మమ్మల్ని సమకూర్చడానికి, and also to exhilarate us. అంతేకాకుండా మనల్ని ఎంతో ఆనందభరితులుగా చేయడానికి. Lord, help us to understand these things. ఓ ప్రభా, ఇవి అర్థం చేసుకోవడానికి సహాయం You are చేయండి. the source of rest and joy. విశ్రాంతికి, ఆనందానికి మీరే మూలమై ఉన్నారు. Oh, the mercies, sure mercies of David you want to show to us. దావీదుకి ఇవ్వబడిన ఆ కృప, ఐశ్వర్యం మాకు ఇవ్వగోరుతూ ఉన్నారు. Lead us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.